16 బెంగళూరు హైవే దగ్గర ఉన్నాను. చూడండి, ఇది మనకి ఎగ్జిట్ నంబర్ 16. ఈ రోజు మనకి హెచ్ఎండిఏ అండ్ పావని గ్రూప్స్ వారి జాయింట్ వెంచర్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి పావని గ్రూప్ వారి ప్రాజెక్ట్ 20 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ ఆథరైజ్డ్ లేఅవుట్. మనం లేఅవుట్ లోకి వెళ్ళిపోయి ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. వ్యూవర్స్, ప్రెసెంట్ నేను మన చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమము రామానుజ గారి స్టాచ్యూ ఉన్న లొకేషన్ కి వచ్చాను. ఇది వచ్చేసరికి ముచ్చింతల విలేజ్ అండి. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఇండియాలోనే ది సెకండ్ సిట్టింగ్ పోస్చర్ ఉన్న స్టాచ్యూ అండి. ఇది మనకి ఆధ్యాత్మికంగా చాలా చాలా పేరు ఉన్న ఆశ్రమం. ఇది టూరిజం పరంగా కూడా బాగా చాలా మంది దీన్ని రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటారు. ఇది బెంగళూరు హైవే కి ఉండడం అన్నది ఒక అడ్వాంటేజ్. వ్యూవర్స్, ప్రెసెంట్ నేను మేకగూడ సెజ్ వచ్చాను. చూడండి, ఇక్కడ మొత్తం సెజ్ చుట్టూరుగా అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఇది వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. అలానే ఇది నేను నిల్చున్న రోడ్ వచ్చేసరికి 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇక్కడ మీకు కొన్ని బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు చూడొచ్చు. ఇక్కడ నాట్కో ఉంది, పోఖ్రాన్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి, నోవోస్ గ్రీన్ ఉంది, ఏరోలైట్ ఉంది. ఇలా ముందుకు వెళ్తే ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళకి షిఫ్ట్ చేంజ్ ఓవర్ అయింది. ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చేంజ్ ఓవర్ కి వెళ్తున్నారు. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ఒక సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్. వ్యూవర్స్, ఈ రోజు మీకు చూపిస్తాన్న ప్రాజెక్ట్ కి మనం వచ్చేసామండి. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ బోర్డు హెచ్ఎండిఏ నుంచి పెట్టేశారు. ఇక్కడ హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ వాళ్ళది మనకి ల్యాండ్ పూలింగ్ లేఅవుట్. ఇది టోటల్ గా 95 ఎకర్స్ అండి. అయితే ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చేసరికి మనకి జేపీ దర్గా అండ్ షాద్ నగర్ కనెక్టింగ్ రోడ్ లో ఉంటుంది. ఇప్పుడు నా ముందర ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఇది మొత్తం కూడా 95 ఎకర్స్ ల్యాండ్ పూలింగ్. దీంట్లో మనకి హెచ్ఎండిఏ విత్ ద కాంబినేషన్ ఆఫ్ పావని గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్ చేశారు. సో ఫర్దర్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. హెచ్ఎండిఏ అండ్ పావని గ్రూప్ జాయింట్ వెంచర్ పేరు వచ్చేసరికి పావని రాయల్స్. ఇది ముందే చెప్పినట్టు 95 ఎకర్స్ ల్యాండ్ పూలింగ్లో వేసిన లేఅవుట్. ఇది వచ్చేసరికి లార్జెస్ట్ మల్టిపుల్ యూజ్ జోన్లో ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో హెచ్ఎండిఏ అండ్ పావని వారు కొలాబరేట్ అయ్యి చేస్తున్నారు కాబట్టి చాలా మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. సో ఒకసారి ఎమ్యూనిటీస్ అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే యాజ్ యూజువల్ ఇది హెచ్ఎండిఏ అప్రూవ్ లేఅవుట్. ఆఫ్ కోర్స్ రేరా సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో మనకి అప్రోచ్ రోడ్ వచ్చేసరికి 80 ఫీట్ రోడ్డు, ఇంటర్నల్గా వచ్చేసరికి 40 and 30 ఫీట్ రోడ్స్. మొత్తం కూడా ఆల్మోస్ట్ కర్బింగ్ అయిపోయింది. రోడ్స్ అన్నీ కూడా డెవలప్ అయిపోయాయి. అవెన్యూ ప్లాంటేషన్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. చుట్టూరుగా మనకి కాంపౌండ్ వాల్ అన్నది అది కూడా స్ట్రాంగ్ బ్రిక్ కాంపౌండ్ వాల్. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్, సీవేజ్ వర్క్ ఇదంతా కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, పైప్ కనెక్షన్ ఇవ్వడం, హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఉన్నాయి. కిడ్స్ ప్లే ఏరియా ఉంది. జిజాంటిక్ పార్క్స్ ఉన్నాయి, చాలా చాలా పార్క్స్ ఉన్నాయి. యాంపుల్గా ఓపెన్ ఏరియా ఉంది ఇక్కడ. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఆల్రెడీ ఇచ్చేశారు, స్ట్రీట్ లైట్స్. అలాగే మనకి ఇక్కడ నేషనల్ హైవే NH44కి కనెక్ట్ అయి ఉండడం అన్నది మేజర్ అడ్వాంటేజ్. ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేసే ముందు లీగల్గా అన్నది చాలా హెడేక్. మనకి ఎంతవరకు కరెక్ట్ ఉంది ఏంటి లేదు అన్నది మనకు అర్థం అవ్వదు. ప్లస్ లొకేషన్ కూడా డెవలప్ అవుతుందా లేదా అన్నది కన్ఫ్యూజన్ ఉంటాం. కానీ ఇక్కడ వచ్చేసరికి తెలంగాణలో ది ఫస్ట్ టైం అండ్ ద లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్. ఇది కొత్తూరు శంషాబాద్ లొకేషన్లో ఉంది. సో మనం సేఫ్ అన్నమాట. అదేవిధంగా లీగల్ పరంగా చూసుకునేసరికి ఇది 100% క్లియర్ టైటిల్ లీగల్లీ, ఎందుకంటే ఇది వెటెడ్ బై ద లీగల్ సెల్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. నెక్స్ట్ ఇందులో డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా NCC నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో ఉన్న గ్రీనరీ కానీ పార్క్స్ కానీ ఇదంతా కూడా అర్బన్ ఫారెస్ట్రీ మనకి హెచ్ఎండిఏ డెవలప్ చేయబోతుంది. ఇది మనకు ముందే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము, ఇది మల్టీ యూజ్ జోన్ అని చెప్పేసి. ఇందులో మనకి లాజిస్టిక్ పార్క్కి కానీ, మాల్స్కి, మల్టీప్లెక్స్కి, రెసిడెన్షియల్స్కి, అపార్ట్మెంట్స్కి, విల్లాస్కి, డేటా సెంటర్స్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ వీటన్నిటిగా అనువుగా ఉంటుంది. కాబట్టే ఇక్కడ హెచ్ఎండిఏ ఆప్షన్ వేయబోతుంది అండ్ 101% అప్రిసియేషన్ రావడానికి స్కోప్ ఉంది. ఒకసారి పావని రాయల్స్ రావడానికి కనెక్టివిటీస్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్లీ ఇది బెంగళూరు హైవే NH44 కశ్మీర్ టు కన్యాకుమారి కనెక్టింగ్ ది లాంగెస్ట్ హైవే అని చెప్పుకోవచ్చు. అండ్ అదర్ అడ్వాంటేజ్ ఏంటి అని
అంటే ఈ హైవేకి మనకి రైల్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇది అసలు మోస్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క పావని రాయల్స్కి మనకి ఫ్రంట్ రోడ్ ఏదైతే ఉందో ఇది 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. అదేవిధంగా మేకగూడ సెజ్కి ఈ పావని రాయల్స్ని డివైడ్ చేస్తుంది ఓన్లీ 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. మనకి మేకగూడ సెజ్కి కనెక్ట్ అయ్యే ఉంటాము, ఓన్లీ మనకి కంపౌండ్ వాల్లే, దానికి మనకి ఒక బ్యారికేడ్ అనుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి హ్యూజ్గా ఎంప్లాయ్మెంట్ సెక్టార్ ఉంది. అది ఆల్మోస్ట్ మనం కొత్తూరు నుంచి శంషాబాదు, కొత్తూరు, అదేవిధంగా షాద్ నగర్ దాటుకొని కూడా ఇదంతా కూడా సెజ్ ఏరియాస్. ఈ హైవేకి అసలు 3 సెజ్లు ఉన్నాయి మనకి. మెకగూడ సెజ్ కావచ్చు, ఎలకట సెజ్ కావచ్చు, పోలేపల్లి సెజ్ కావచ్చు. వాటితో పాటు మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా, మనకి చిన్నజీయర్ స్వామి ఆశ్రమము, జీవా, జిమ్స్, మన స్వర్ణ భారతి ట్రస్ట్, ఆ తర్వాత అదేవిధంగా ముందుకు వస్తే మనకి నాక్టో ఫార్మా, ఎల్బీ ప్రసాద్, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్, ఎంఎస్ఎన్ ల్యాబ్, పోక్రాన్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే పోలేపల్లి సెజ్, ఇలా చాలా మనకి ఎంప్లాయ్మెంట్ పరంగా హ్యూజ్గా ఇక్కడ మనకి పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఈ షాద్ నగర్ ఏరియాకి హైదరాబాద్తో ధీటుగానే ప్రైజెస్ అన్నవి ఉన్నాయి. అదేవిధంగా అప్రిసియేషన్స్, గ్రోత్ అన్నది నడుస్తూ ఉంది. అయితే ఈరోజు పావని రాయల్స్ గురించి మనతో మాట్లాడడానికి ఈ యొక్క కంపెనీ నుంచి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో కలిసి ఒక 2 మాటలు ఈ యొక్క వెంచర్ గురించి. శ్రీనివాస్ గారు, సో ఇక్కడ ఒక కస్టమర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేట్ అవుతుంది అనడానికి ఏంటి మనకి ఆస్కారాలు, స్కోప్స్, ప్లస్ హెచ్ఎండిఏ ఎందుకు ఇంత పర్టికులర్ గా ఈ లొకేషన్ ని సెలెక్ట్ చేసింది, ఇది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఓకే మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. ఎక్కడైనా కానీ ఒక ప్రాజెక్ట్స్ కానీ సో ఎక్కువ మంది కానీ ఉండాలంటే కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ కావాలి మేడం. మన పక్కన ఈ రోజు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చింది. సో మల్టిపుల్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఏమంటారు, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానీ, నాట్కో ఫార్మా కానీ, పిఎన్జీ కానీ, సో దాని పక్కన వచ్చేసి ఏరోలైట్ స్పేసెస్ కానీ. సో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రెసిడెన్షియల్ కావాలి. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ రెసిడెన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది. సో దాంతో పాటు కనెక్టివిటీ మేడం, మీరు అన్న రోడ్ కనెక్టివిటీ, మన వెంచర్ బిఫోర్ షాద్నగర్ టువార్డ్స్ జేపీ దర్గా రోడ్ 100 ఫీట్ రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మన వెంచర్ బ్యాక్ సైడ్ ఏదైతే మన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుందో అక్కడ నుంచి 150 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. సో రాబోయే రోజుల్లో ఏంటంటే ఈ ఏరియా అనేది చజ్జుగా అక్కడ డెవలప్మెంట్స్ అవుతుంది కాబట్టి కనెక్టివిటీ బాగుంది. దాంతో పాటుగా మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 4 or 5 కిలోమీటర్స్ లో మీకు వచ్చేసి త్రిబులర్ రాబోతుంది. సో ఇంత కనెక్టివిటీ ఉంది కాబట్టి సో మన ఈ లొకేషన్ ఈజీగా రీచ్ కావచ్చు. ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు రెసిడెన్షియల్ ఉంటారు, బాగుంటుంది. దాంతో పాటు మన 95 acres లో మల్టీపర్పస్ జోన్, స్కూల్స్ కట్టుకోవచ్చు, కాలేజ్ కట్టుకోవచ్చు, మాల్స్ కట్టుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్పస్ జోన్, మల్టీపర్పస్ జోన్. మామూలుగా అయితే లేఅవుట్స్ వేస్తే రెసిడెన్షియల్ జోన్ వేస్తారు, కాకపోతే ఇక్కడ పెట్టే ఇన్వెస్టర్ కి మేజర్ వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మందికి తెలియదు యాక్చువల్ గా మల్టీపర్పస్ జోన్. సో వాళ్ళు దాన్ని వాస్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఒక 1000 square yards తీసుకుంటే మల్టీ ప్లెక్స్, మల్టీ షాపింగ్ మాల్ లాంటిది వేసుకోవచ్చు. అలాంటి మంచి ఇన్వెస్టర్స్ ఉంటే మంచి స్కోప్ అయ్యండి. వెల్, మరి ఇందులో ఒక డౌట్ అండి, హెచ్ఎండిఏ వాళ్ళు బెటర్ ప్రైస్ ఇస్తున్నారా, పావని వాళ్ళు బెటర్ ప్రైస్ ఇస్తున్నారా కస్టమర్స్ కి? ఆఫ్ కోర్స్ మాకు బెనిఫిట్ అవ్వాలిగా. అవును మేడం, మీరు ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అడిగారు, కానీ మీకు సింపుల్ గా చెప్తాను. డిఫికల్ట్ క్వశ్చన్ ని మా కస్టమర్స్ కి బెనిఫిట్ అయ్యేలా చెప్పండి. 100% ఇక్కడ ఏం లేదు మేడం, ఏంటంటే మనం ఆప్షన్ బిఫోర్ అమ్ముతున్నాము. ఓకే, బిఫోర్ 18th ఇంకా హెచ్ఎండిఏ స్టార్ట్ చేయలేదు మేడం. త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. మోస్ట్లీ సెప్టెంబర్ గానీ అక్టోబర్ లో గానీ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేస్తారు. 3 ఆప్షన్స్ లో అమ్ముతారు. ఏదైతే మాది ల్యాండ్ లార్డ్ షేర్స్ పావని గ్రూప్స్, ఏదైతే మా పావని గ్రూప్స్ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, 600 ప్లాట్స్, కొన్ని ప్లాట్స్ ప్రెసెంట్ మనం మార్కెట్ లో అందిస్తా ఉన్నాం. మీరు కూడా అన్ని అమ్మరు? అమ్మలేము మేడం, కొన్ని. సో ఎందుకంటే మీరు చూడొచ్చు, వాళ్ళ ఆప్షన్ వేసిన తర్వాత అమ్మితే మీరు బెటర్ ప్రైస్ వస్తుందని. అంతేనా అండి? అవును మేడం, అంటే మన బిఫోర్ తీసుకున్న కస్టమర్స్ కూడా బెనిఫిట్. అవును మేడం. సో మీరు చూడొచ్చు, ఒకప్పుడు వచ్చేసి మన మోకిల్లాలో 25,000 తో స్టార్ట్ అయింది మేడం ఆప్షన్. ఈ రోజు 1 lakh పైన 80,000 1 lakh కూడా అమ్మేశారు పర్ స్క్వేర్ యార్డ్. సో ఉప్పల్లో చూడొచ్చు, ఒకప్పుడు 20,000 కి అమ్మారు, ఈ రోజు 1 lakh ప్లస్ ఉంది. సో ఎక్కడైనా కానీ ఆప్షన్ వేసారంటే అక్కడ డెవలప్మెంట్స్ ఉంటుంది కాబట్టి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి. సో ఒకప్పుడు మీకు గండిపేట చెరువు దగ్గర కానీ, గండిపేట నియోపోలిస్ లో కానీ వచ్చేసి 10 కోట్లు అంటే కొనేవాళ్ళు లేరు మేడం. ఈ రోజు 100 కోట్లు ఎకరా పోయింది. సో ఈ ఆప్షన్ అయిన తర్వాత కూడా ఇక్కడ కూడా మేము అనుకోవటం అంటే పర్ స్క్వేర్ యార్డ్ చుట్టుపక్కల ఏ వెంచర్ లో కానీ 40+ లో వెళ్ళిపోవచ్చు అని మేము అనుకుంటున్నాం మేడం.
ఓకే, అంటే మీరు మాకు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు. ప్రైస్ వాళ్ళకన్నా బెటర్ ప్రైస్ ఉందా? సో మా కస్టమర్స్ కి మీరు బెటర్ ఆప్షన్ లో ఇస్తున్నారా? ప్రైస్ లాంటిది ఏమైనా మాకు చెప్తారా? ఓకే మేడం, అంటే ఇప్పుడు ఆప్షన్ వచ్చేసి స్టార్టింగ్ 20+ ఉంటది మేడం. ఓకే, 20+ ఆఫ్టర్ స్టార్ట్ అయితే అరౌండ్ 40 to 50 దాకా వెళ్ళినా మనం చెప్పలేము, అది మన చేతుల్లో లేదు. అవును మేడం, ఎందుకంటే ఎక్కువ మాకు బేస్ అంతా కూడా NRI కస్టమర్స్. సో లీగల్ వైజ్ గా బాగుంటే ఎవరు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లీగల్ వైజ్ గా ఎనీ డౌట్ నో డౌట్ లేదు. మీరు అసలు 100% క్లియర్ టైటిల్ అని పెద్ద బోర్డు వేశారు. అవును మేడం, దాంతో పాటు మనం ఇప్పుడు ప్రెసెంట్ చాలా తక్కువ ప్రైస్ మనం కోట్ చేస్తున్నాం మేడం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు HMDA ఇక్కడ లేఅవుట్ వేసింది, ఆప్షన్ లో కాల్ ఆన్ చేస్తుంది, మీరు సైమల్టేనియస్ గా అదే ప్లేస్ లో ప్లాట్లు అమ్ముతున్నారు. సో యాజ్ ఎ కస్టమర్ నేను HMDA వాళ్ళ దగ్గర కొనుక్కుంటే బెటరా, పావని వాళ్ళ దగ్గర కొనుక్కుంటే బెటరా? అంటే ఖచ్చితంగా బెటరా అని అంటే డెవలప్మెంట్స్ అన్ని సేమ్ గానే ఉంటాయి. బెటర్ అంటే ప్రైస్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా కావాల్సింది ప్రైజ్. HMDA బెటర్ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటా, మీరు బెటర్ ఇస్తే మీ దగ్గర తీసుకుంటా. మీరు ఏ ప్రైస్ కి ఇస్తున్నారు ఏంటి? అంటే మనం అయితే ది బెస్ట్ కి ఇస్తాం మేడం. HMDA వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 20,000 నుంచి అరౌండ్ 40+ లో వాళ్ళు మార్కెట్ చేయాలని వాళ్ళ కాన్సెప్ట్. అంటే వాళ్ళు పిచ్చింగ్ అన్నది 20 నుంచి స్టార్ట్ చేస్తారు, ఆప్షన్ ఎక్కడ వరకు అన్నా వెళ్ళొచ్చు. మేమైతే చాలా ది బెస్ట్ కి ఇస్తాము. మీరు సైట్ వైజ్ గా చూసి మా డెవలప్మెంట్ చూసి ది బెస్ట్ ఎవరైతే ఫస్ట్ ఏ కస్టమర్ ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవుతారు, బెస్ట్ లొకేషన్ లో బెస్ట్ ప్లాట్స్ ఉంటాయి. సో వాళ్ళ అటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఉంటే జస్ట్ విజిట్ చేస్తే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. సో ది బెస్ట్ కి ఇస్తామని మేము మా పావని గ్రూప్స్ నుంచి మాత్రం వాళ్ళకి భరోసా ఇస్తాం మేడం. ఓకే, సో HMDA కన్నా కూడా ముందు వచ్చి తీసుకుంటే పావని ఖచ్చితంగా వాళ్ళ ప్రైస్ కన్నా కూడా ఫ్యాన్సీ ప్రైస్ లో బెటర్ ప్రైస్ లో ఇస్తానని అంటారు. అయితే మీరు HMDA నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ కాకుండా ఇంకా ఫర్దర్ గా ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా డెవలప్మెంట్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ ఏమన్నా ఇస్తున్నారా? ఇచ్చాం మేడం. యాక్చువల్ గా ఏ వెంచర్ అయినా కానీ 3-4 పార్క్స్ ఉంటాయి. మన ప్రాజెక్ట్స్ లో వచ్చేసరికి 12 పార్క్స్ ఉన్నాయి మేడం. సో యాక్చువల్ గా 1 acre లేకుంటే దాన్ని 10 acres గా మనం మోటివేట్ చేసి దాన్ని అంతా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్ కోసం దాన్ని మోల్డ్ చేసి 10 acres కి మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఎందుకంటే గ్రీనరీ ఇంత బాగుంది కాబట్టి రేపొద్దున మన కస్టమర్లు ఎవరున్నా గానీ లివింగ్ వైజ్ గా, వెదర్ వైజ్ గా, మనకి వాటర్ వైజ్ గానీ, సో అన్ని రకాల ఇక్కడ ఈ వెంచర్ అనేది వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది మేడం. ఓకే, సో అంటే వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ తో పాటు మీరు జియాంటిక్ పార్క్స్, మ్యాసివ్ పార్క్స్, మంచి మంచి అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నాను. సో వెల్ వ్యూవర్స్, ఇది అండి మన పావని గ్రూప్స్ వారి HMDA అసోసియేషన్ తో చేస్తున్న జాయింట్ వెంచర్. ఇంకా HMDA అయితే ఆప్షన్ కాల్ ఆన్ చేయలేదు, దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే ఆన్ గోయింగ్. అయితే మనకి పావని గ్రూప్ వారికి సంబంధించి 600 పైనే ప్లాట్స్ ఉన్నాయి. వారు కూడా అన్ని కాదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద కొన్ని ప్లాట్స్ మటుకే సేల్ చేస్తున్నారు. దట్ టు HMDA వారి కన్నా బెటర్ ప్రైస్, బెస్ట్ ప్రైస్ లో అంటున్నారు. మరి ఆ ప్రైస్ ఏంటి, వీళ్ళు ఏ ప్రైస్ కి మనకి ఇస్తున్నారు? ఇంకొక విషయం, దీంట్లో బ్యాంక్ లోన్ లాంటిది ఏమైనా ఉందా? ఓకే, ఓ వండర్ఫుల్. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకేమైనా సరే ఒకసారి ఈ యొక్క ప్రాజెక్ట్ ని విజిట్ చేసి ఇన్ డీటెయిల్డ్ గా ఇంకా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన శ్రీనివాస్ గారి నంబర్ ఇస్తున్నాము, వారికి కాల్ చేస్తే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.